రాజ్యాంగం పూర్తయి 75 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ప్రధాని మోదీ అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైందా? అసలు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి చేరుకున్నారు ఒంగోలు పోలీసులు. ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకపోవచ్చని ముందే పోలీసులు ఊహించారు. అయితే హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హాజరు కాకపోవచ్చని ముందే ఊహించిన పోలీసులు అయితే ఆయన ఇంటి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు ఒంగోలు పోలీసులు. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. అయితే మధ్యపాడులో నమోదైన కేసుకు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అయితే హాజరు కాకపోవచ్చు అని ఊహించిన పోలీసులు అయితే ఆయన ఇంటి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ఎస్ ప్రసన్న, మామూలుగా ఇటు ఆర్జీవీ అందరికీ ఇటు ట్విస్ట్ ఇస్తుంటాడు, కానీ ఆర్జీవీకే ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ రోజు ట్విస్ట్ ఇస్తారు. ఈ రోజు ఇక్కడికి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు ఆర్జీవీ ఇటు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికి టైం ఇటు 10 o'clock అవుతుంది. ఇప్పటికి కూడా ఆర్జీవీ రాలేదు. అయితే ఆర్జీవీ రాలేదు విషయం తెలుస్తున్న ఇటు ఒంగోలు పోలీసులు ఆల్రెడీ అక్కడికి ఆర్జీవీ ఇంటి వద్ద ఒక ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్ ఇంకొక ఎస్ఐ ఉంటాడు. మొత్తం కలిసి 2 ఎస్ఐలతో నలుగురు కానిస్టేబుల్తో ఆర్జీవీ ఇంటి వద్ద ఉన్నట్టు మనకైతే సమాచారం అవుతుంది. యాక్చువల్గా ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ అయితే ఆర్జీవీ ఇటు విచారణకు రావాలింది, కానీ ఆర్జీవీ ఈ విచారణకు రాలేదు. ఈ నవంబర్ 10వ తేదీన ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ తన సోషల్ మీడియా ఖాతాలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురుపై అయితే అసభ్యకార్యంగా అయితే సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక టీడీపీ లీడర్ అయినటువంటి రామలింగం అయితే అక్కడ మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ మీద అయితే కంప్లైంట్ చేశారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు ఈ నెల 10వ తారీఖున ఇటు ఆర్జీవీకి అయితే 41(1)A ప్రకారం అయితే ఇటు ముందస్తు ఇటు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల ఇటు 17th రావడానికి కూడా అయితే ఆర్జీవీని అయితే ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆర్జీవీ తరపు ఇక్కడ ఒంగోలుగా లాయర్ కూడా శ్రీనివాస్ అయితే ఒంగోలు రూరల్ పోలీసులకు వచ్చేసి ఆర్జీవీకి ఒక వారం రోజులు టైం కావాలి, ఆర్జీవీ ఇటు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారనేది కూడా అయితే ఒక రిక్వెస్ట్ జరిగింది. ఆ తదుపరి ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీకి వారం రోజుల పాటు అయితే ఆయనకు ఇటు గడువిచ్చారు. ఈ రోజు 25వ తారీఖు అయితే ఆర్జీవీ ఇటు ఒంగోలు బ్రేకింగ్ అప్డేట్ అందింది. సినిమా షూటింగ్ లో అయితే తను బిజీగా ఉన్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. విచారణకు రాలేనంటూ తన అడ్వకేట్ తో మరో లేఖ రాయించారు రామ్ గోపాల్ వర్మ. తనకు మరో 2 వారాల గడువు కావాలని, తదుపరి విచారణ తేదీని వారం ముందే చెప్పాలంటూ పోలీసులను రామ్ గోపాల్ వర్మ కోరినట్లు తెలుస్తోంది. జయరామ్, అయితే ఇప్పుడే మనకు ఒక తాజా అప్డేట్ అయితే అందింది. తనకు 2 వారాల టైం కోరుతూ అయితే తన అడ్వకేట్ ద్వారా అయితే లేఖ రాశారు రామ్ గోపాల్ వర్మ. పోలీసులను సమయం అడిగినట్లు తెలుస్తోంది. దీనికి పోలీసులు ఏ విధంగా స్పందించనున్నారు? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంటే గత ఈ నెల 19th యాక్చువల్గా విచారణకు ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీసులకు రావాల్సి ఉంది. ఆ రోజే తన అడ్వకేట్తో వారం రోజులు టైం అడగడం జరిగింది. తను ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను, నేను వారం రోజులు వస్తాను కూడా అయితే అప్పుడు తన అడ్వకేట్తో ఇప్పుడు ఆ రోజు ఇటు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మనకు ఈ లేటెస్ట్ బ్రేకింగ్ ప్రకారం అయితే మళ్ళీ కూడా తను ఈ సినిమాలో షూటింగ్లో తను బిజీగా ఉన్నట్టు కూడా అయితే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఈ రెండో లెటర్ రాసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒంగోలు
రూరల్ పోలీసులు హైదరాబాద్ లోని ఆర్జీ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఒంగోలు రూరల్ పోలీసుల అదుపులో ఆర్జీ ఉన్నట్లు కూడా అయితే కొద్దిసేపటి క్రితం ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ అయితే ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇటు ఒంగోలుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా అటు అధికారికంగా అయితే ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఇంకా ఇటు ఆర్జీని ఇటు అరెస్ట్ చేశారా లేదని కూడా చెప్పాల్సింది. ఒక ఆఫ్ ద రికార్డులో అయితే ప్రస్తుతానికి అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఇప్పుడు ఆర్జీవి ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు కూడా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం చూడాలి ఇప్పుడు ఈ రోజు ఆర్జీవిని ఇటు అరెస్ట్ చేసి ఇటు ఒంగోలు తీసుకొస్తారా లేకపోతే ఇంకొక ఈ 2 వారాల పాటు ఇంకొక అవకాశం ఇస్తారనేది కూడా అయితే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే ఇక్కడ ఉంది. జయరామ్, అయితే ఇంతకు ముందు కూడా ఒక విచారణకు స్కిప్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు మళ్ళీ తనను అంటే తనకు విచారణకు సమయం పొడిగించాలి అని అడుగుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు అతనికి విచారణకు హాజరయ్యే ఆలోచన ఉందా లేకపోతే ఈ విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఆర్జీవి చాలా తెలివిగా ఇక్కడ స్టెప్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈ కేసునే పూర్తిగా ఇటు డిస్మిస్ చేయాలని కూడా అయితే ఇప్పటికే ఆయన ఒకసారి ఇటు హైకోర్టును ఇటు ఆశ్రయించారు. అయితే ఆర్జీవికి హైకోర్టులో చుక్క ఎదురైంది. ఈ కోర్టు డిస్మిస్ చేసే పరిస్థితి లేదు. ఇటు ఒంగోలు రూరల్ పోలీసులకు ఇటు విచారణకు సహకరించాల్సిందే, మీరు ఇటు ఒంగోలు రూరల్ పోలీసులకు ఇటు విచారణ ఎదుర్కోవాల్సింది కూడా అయితే ఇటు హైకోర్టు చెప్పింది. అయితే ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్కు ఇటు ఇస్తామనేది కూడా అయితే చెప్పింది హైకోర్టు. అయితే ఇప్పటివరకు కూడా ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు ఆర్జీవికి. ఒకవేళ ఇది రేపు ఆర్జీవికి ఇటు ముందస్తు బెయిల్ ఇటు రేపు ఈ కేసు అయితే రేపు హైకోర్టులో రానున్నది. అయితే ఇప్పటి వరకు కూడా అయితే ఆర్జీవి ఈ రోజు ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు ఇటు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టులో కూడా ఇప్పటికీ ఆర్జీవికి ఇటు ముందస్తు బెయిల్ రాలేదు. ఒకవేళ ఇటు ఒంగోలుకు వచ్చిన ఆర్జీవి ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన భయంతో ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు ఆర్జీవి వస్తే ఈ రోజు ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ చేస్తారనేది కూడా అయితే ఆర్జీవికి తెలిసినట్టుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఆల్రెడీ ఇటు హైదరాబాద్ ఒక టీం అయితే అక్కడ ఉంచారు. ఒక ఎస్ఎస్ఐ అధికారితో పాటు అక్కడ తన సిబ్బంది అక్కడ ఉంచిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆర్జీవి ఈ రోజు ఆయన ఒంగోలు రాకపోతే ఒకవేళ అక్కడ అరెస్ట్ చేసి ఇటు ఒంగోలు తీసుకొచ్చే అవకాశం కనపడుతున్నాయి. అరెస్ట్ చేస్తారని ముందే ఊహించిన ఆర్జీవి అయితే 2 వారాల పాటు సమయం కావాలని ఇప్పటికే మనకు వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం అయితే ఆయన ముందస్తుగా గడువు కావాలని అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 వారాలు గడువు అడిగారు. మరి ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారంటారా? అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడడం జరిగింది. ఒక ఆఫ్ ది రికార్డులో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఆర్జీవి ఇటు విచారణకు రావడం లేదని కూడా అయితే మాకు సమాచారం ఉంది. అయితే మా ఒంగోలు రూరల్ పోలీస్ పరిధిలో మా టీం ఇప్పటికే ఇటు ఆర్జీవి ఇంటికి చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్జీవి ఇంట్లో తమ సిబ్బంది ఉన్నట్టు కూడా చెప్పడం ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఆర్జీవి ఆ విచారణకు ఇటు ఒంగోలు ఈ రోజు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేసి ఈ రోజు ఇటు ఒంగోలు ఒక పక్క ఇటు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటు ఆర్జీవి 2 వారాలు ఇటు కావాలి నాకు అని ఒక రిక్వెస్ట్ చేసుకున్నా ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఇంకా ఆర్జీవికి ఇంకా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని కూడా అయితే ఇక్కడ మనకు సిఎస్ శ్రీకాంత్ ఒక ఆఫ్ ద రికార్డులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు వినపడుతుంది. రైట్ జయరామ్, థ్యాంక్ యూ. ఇక ఒంగోలు పోలీసులు అయితే ఆర్జీవి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆర్జీవి అరెస్ట్ ఆల్మోస్ట్ ఖరారైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రెసెంట్ అక్కడ మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అసలు ఎంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు? ఆర్జీవి అసలు ఇంట్లో ఉన్నారా లేరా? ఆర్జీవికి మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అటు సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పట్ల అటు పోలీస్ స్టేషన్ లో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడంతో వెంటనే పోలీసులు నెల 12వ తారీఖున ఆర్జీవి ఇంటికి చేరుకొని నోటీసులు అందజేశారు. 19వ తారీఖు విచారణకి హాజరు కావాలని. అయితే విచారణకి హాజరు కాలేను, నాకు మూవీ షూటింగ్ ఉందని చెప్పేసి తన తరపు నుంచి న్యాయవాదిని పోలీస్ స్టేషన్ కి పంపించాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇచ్చారు. అయితే వారం రోజులు గడువు కావాలన్నారు. ఈ రోజు నిన్నటితో వారం గడువు అయిపోవడంతో ఈ రోజు పోలీసులు అయితే మాత్రం ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవి ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు. కానీ ఆర్జీవి ఇంట్లో ఉన్నాడా లేదనేది ఇలాంటి వివరాలు కూడా లేదు. ఈ రోజు విచారణకు వెళ్తాడా లేదనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వ్యూహం సినిమాలో తెరకెక్కించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తదనంతరం కూడా ఆ సన్నివేశాలన్నిటి చిత్రీకరించి తీసినటువంటి మూవీ పట్ల సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా
మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక విధాలుగా పోస్టులు పెట్టడం పట్ల అటు ఖండిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ఈ విధంగా సోషల్ మీడియా పోస్టులు వేదికగా చేశారో వీళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇవ్వడము, దాంతో పాటు చర్యలు తీసుకుంటున్నాను ఒక్కొక్కరిగా. దీని పట్ల అయితే మాత్రం పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే 10 చోట్ల ఆర్జీవీ మీద అయితే కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ రోజు విచారణకి హాజరవుతారా లేదనేది చూడాలి. పోలీసులు అయితే ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి వద్ద ఉన్నారు. సుజాత, అయితే గతంలో అయితే స్కిప్ చేసి ఏదైతే ఫస్ట్ విచారణకు రమ్మని పిలిచినప్పుడు ఆర్జీవీ స్కిప్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సంబంధించి స్పందించారు. ఎలాగంటే వైసీపీ కార్యకర్తలపై అలాగే వైసీపీకి ఎవరైతే ఫేవర్ గా ఉన్నారో వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ మరి ఇప్పుడు తాజాగా మరోసారి అయితే పోలీసులు ఆర్జీవీ ఇంటి దగ్గరకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.